తెలుసా? చూశారు నాయన, అందుకని 7 కడుపులున్న గెడలో పెట్టారు. మానవుడి శరీరంలో 7 గ్రంథులు ఉంటాయి. 7 గ్రంథులు, మధ్య మేధోస్థి మాంసాదులన్నీ వరసగా. ఈ 7 గ్రంథులు 7 రోజులలో విడిపోవడమే సప్తాహ దీక్షలో ఉన్న గొప్ప అంతరార్థం. మన శరీరంలో 7 ధాతువులు ఉన్నాయి కదా, మధ్య, మాంసము, అస్థికలు, చర్మము, ఇవన్నమాట. ఇవి మానవుడికి శరీరం మీద, సంసారం మీద వ్యామోహం ఇస్తాయి. ఈ చర్మం కొన్ని రకాల వ్యామోహాలు ఇస్తుంది. తెల్లగా అందంగా చర్మంతో కనపడగానే వీడన్నీ మర్చిపోయి సుందరిని వంటి దివ్య స్వరూపము లేదని వెంటపట్టంలా చర్మం యొక్క లక్షణం ఒక ఆకర్షణ. ఇక లోపల మిగతా ఒక్కొక్కటి ఒక్కో పని చేస్తూ ఉంటాయి. ఈ మాంసం వీడికి ఒక్కొక్క కొత్త కోరిక కలిగిస్తూ ఉంటుంది. అహంకారం, ఇతరులను కొట్టాలి, ఇతరులను చేల్చే చెండాడాలి అనే కోరికనిచ్చేది ఈ మాంసమే మన శరీరంలో. ఆహారం వల్ల ఈ మాంసం అభివృద్ధి చెందితే మదం పెరుగుతుంది మనకి. ఇక అస్థికలు, ఇవి మన శరీరాన్ని కదిల్చడానికి ఎలా ఉపయోగపడుతున్నాయో దాంతోపాటు ఇతరులకు అపకారం చేయడానికి కూడా అలాగే ఉపయోగపడుతూ ఉంటాయి. కొన్ని ఎముకలు కొన్ని పాప పనులు చేయిస్తూ ఉంటాయి. అవన్నీ ఒకసారి చాలా పెద్ద కథ కనుక అది ఎప్పుడో ఒకప్పుడు చెప్పుకున్న దానికి అంతరార్థాలన్నీ. ఇవన్నీ అంతే. మన శరీరంలో ఉన్న ధాతువులు మనం బ్రతకడమే కాకుండా వీటిని మనం పోషించే ఆహారాన్ని బట్టి పాప పనులు కూడా చేయిస్తాయి. మంచి ఆహారం పడితే, పవిత్రాన్నం పడితే, పవిత్ర కుటుంబంలో పుడితే, ఇలాంటి పురాణాలు వింటే ఈ సప్తధాతువులు మానవుడికి అపకారం చేయవు, వీడిని అపవిత్రుడి చేయవు. కానీ పాపాత్ములు కూడుతున్నా, పాపపు సొమ్ము పుచ్చుకున్నా, లేదా పాపాత్ములతో సాంగత్యం చేసినా అప్పుడు ఎముకలతో కొన్ని పాపాలు, చర్మంతో కొన్ని పాపాలు, మాంసంతో కొన్ని పాపాలు, ఈ మెదడులో ఉన్నటువంటి మేధహ గుజ్జుతో, మాంసంతో కొన్ని పాపాలు, ఈ నెత్తురుతో, రక్తంతో కొన్ని పాపాలు, చీముతో కొన్ని పాపాలు ఇలా చేస్తూ ఉంటాడు. ఈ సప్తధాతువులే సప్తాహము అనే దీక్ష. ఈ ధాతువులలో ఉన్న లోపం తొలగించడమే 7 రోజులు భాగవత కథ వినడం. దానికి ప్రతీకగా ఈ ప్రేతాన్ని 7 గడుపులు ఉన్నటువంటి వెదురుకరలో పెట్టారు. వాడు రోజు భక్తితో కథ విన్నాడు. వినగానే కడుపులు పగిలాయి. అంటే సప్తధాతువులలో ఉన్న దోషం పోయింది. వాడు తల్లిని చంపిన పాపం పోయింది. వాడికి మోక్షం వచ్చింది. భాగవతం 7 రోజులు శ్రద్ధతో వింటే అటువంటి వాడికి మోక్షం వచ్చి తీరుతుంది. దానికి వీడే ఉదాహరణ. ఇదిగో చూడండి అని శుకుడు అంటూ ఉండగా వైకుంఠం నుంచి దివ్య విమానం వచ్చింది. వాడిని అందులో కూర్చోబెట్టుకుని ఎత్తి పైకి తీసుకుపోయారు.